నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. గూడూరులోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం మాట్లాడిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి. గూడూరులోని మహిళా మండలి భవనంలో యూనియన్ బ్యాంకు సహకారంతో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగుల తయారీ ఉచిత శిక్షణను ప్రారంభించిన మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తదితరులు. ఆరోగ్యకరమైన జీవనానికి గో ఉత్పత్తులు ఎంతో శ్రేయస్కరం. గూడూరు సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఏర్పాటై ఉన్న శ్రీకృష్ణ గోశాలలో గో ఉత్పత్తుల తయారీ శిక్షణ అవగాహన సదస్సులో పాల్గొని వివరించిన ఏపీ ప్రాంత గోసేవా సంయోజక్ రాంజీ. ప్రజాసేవ ధ్యేయంగా ఉద్యోగులు పనిచేయాలి. రెవెన్యూ డే సందర్భంగా మనుగోలులోని రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ ఉద్యోగులను సన్మానించిన అనంతరం మాట్లాడిన ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్, దీర్ఘకాలికంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట యూనియన్ నాయకులు కార్మికులు ధర్నా నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నాయకులు కార్మికులు నినదించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా నాయకులు గోపి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల కొరత తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగ సేవలను థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లకు అప్పచెప్పే విధానాలను విడనాడాలని తెలిపారు. కోర్టు తీర్పు మేరకు ఒప్పంద పొరుగు సేవల కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, ఇళ్ల స్థలాలు ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన పదవీ విరమణ చేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు వివరించారు. ఏఐటీసీ తరఫున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి జూలై 7వ తేదీ వరకు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా, తర్వాత నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా, చలో విజయవాడ మొత్తం కార్యక్రమాలు జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకున్న డిమాండ్లు ఎప్పటి నుంచో కోరుతున్నా 1986లోనే సుప్రీంకోర్టు జీవో ఇచ్చింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి అని చెప్పి. ఒకే సంస్థలో పనిచేస్తున్నటువంటి వర్కరు, అది పర్మనెంట్ వర్కర్కి ఇచ్చే జీతాన్ని అవుట్సోర్సింగ్ వర్కర్ కావచ్చు, కాంట్రాక్ట్ వర్కర్ కావచ్చు, సమాన పని చేసేటప్పుడు జీతం కూడా సమానంగా ఇవ్వాలని చెప్పి గతంలో 1986లోనే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ఇప్పుడు కూడా అమలుపరచట్లేదు. రీసెంట్గా కమిషనర్కి మా డిమాండ్స్ అన్ని విమర్శించబడుతుంది. దానికి గాను వాళ్ళు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారం ఈరోజు ఇంకా హాస్పిటల్కి ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించాలని, ఇంకో వాళ్ళకి ఇప్పుడు వర్కర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా గూడూరు మున్సిపల్ కార్యాలయం ముందు కూడా ఏఐటీసీ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు సుప్రీంకోర్టులు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్పినా కానీ ఇక్కడ అధికారులు ఎవరు కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకేమో ఒక రకమైన జీతం, అదే పని వీళ్ళు కూడా చేస్తూ ఉంటే కూడా వీళ్ళకి ఒకరైనటువంటి జీతం కూడా ఈరోజు వస్తూ ఉంది. అదే వీళ్ళందరికీ ఎప్పటి నుంచో కూడా మున్సిపాలిటీ నమ్ముకొని వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ మళ్ళీ తరాలు కానీ మున్సిపాలిటీ నమ్ముకొని ఈ రోడ్లు చెత్త ఇడుస్తూ ఈరోజు ఈ రోడ్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఇళ్ల స్థలాలే, వీళ్ళు బాడిగింట్లో ఉంటున్నారు. అదేవిధంగా ఈరోజు వీళ్ళు పర్మనెంట్ చేస్తామని గవర్నమెంట్లో ఎలక్షన్ ముందు వస్తూ ఉంటారు, ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి మేము కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తూ ఉంటారు.
కానీ ఎలక్షన్స్ అయిపోయి వాళ్ళు గెలిచి వాళ్ళ గద్దెనెక్కిన తర్వాత వీళ్ళని ఎవరిని పట్టించుకునే పరిస్థితి జరుగుతలేదు. వీళ్ళు తెల్లవారితో నిద్రలేస్తేనే టౌన్ క్లీన్ అవుతుంది. వీళ్ళు తెల్లవారితో నిద్రలేస్తే వాళ్ళ ఇంట్లో చెత్త బయటకు వచ్చి ఈరోజు వాళ్ళు శుభ్రంగా ఉన్నారు. అనేక రకాల రోగాలకి ఈరోజు వీళ్ళే పరిష్కరణ. కరోనా టైంలో ఎటువంటి వర్క్ చేశారు తెలియదని చెప్పి కూడా గవర్నమెంట్ కూడా అడుగుతున్నాం. ఇకనైనా వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, సమాన పని సమాన వేతనం ఇవ్వాలని, ఈ ఉద్యోగులందరూ కూడా పర్మనెంట్ చేయాలని, అదే 30% గ్రాట్యుటీ ఇవ్వాలని, అదే చనిపోయిన వాళ్ళందరూ కూడా కారుణ్య నియామకాల కింద వాళ్ళ కుమారులు కానీ వాళ్ళ కూతురు కానీ బంధుమిత్రులు కానీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, శశికుమార్, జమాలుల్లా, సునీల్, రాఘవయ్య, సంపూర్ణమ్మ, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగులందరూ ప్రజాసేవ ధ్యేయంగా పనిచేయాలని ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ కోరారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ డే ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ డే సందర్భంగా విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులు, సీనియర్ వీఆర్ఏలను ఘనంగా సత్కరించారు. తహసీల్దార్ రమాదేవి ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ తదితరులు మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులను గుర్తించి ప్రభుత్వం ఒక రోజును కేటాయించడం హర్షదాయకమన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మేమున్నామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని వారు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. అదే విధంగా ఈ రోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం నందు తహసీల్దార్ వారి కార్యాలయం ప్రాంగణంలో రెవెన్యూ డే నిర్వహించడం జరుగుతున్నది. ముందుగా ప్రజాసేవే పరమావధిగా అనుకునేటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రెవెన్యూ డే ఎందుకు చేసుకుంటున్నాం అంటే రెవెన్యూ ఉద్యోగులు అందరం గ్రామ రెవెన్యూ సహాయకుల స్థాయి నుంచి రెవెన్యూ ఉద్యోగులు కనుక రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించే ఒక డిపార్ట్మెంట్ కనుక ప్రభుత్వం వారు గుర్తించి మీకంటూ ఒక రోజు కార్యక్రమం రెవెన్యూ మంచి సేవలు అందిస్తున్నారు కాబట్టి మీకు ఒక రోజు మీ యొక్క రెవెన్యూ డే కార్యక్రమాలన్నీ కూడా విజయోత్సవాలు గాని సంవత్సరం పొడుగునా చేసుకున్న విజయోత్సవాలు అన్ని కూడా. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అరుణ్ తేజ, విఆర్ఓలు నాగార్జున రెడ్డి, శ్రీనివాసులు, నాగేశ్వరరావు, శ్యామ్, రాకేష్, మురళీధర్, విఆర్ఏలు శంకర్, రమేష్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువుచే విద్యార్థులచే యోగాసనాలు చేశారు. అనంతరం రోటరీ క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. పట్టణంలోని పూలతోట ప్రాంతంలో ఏర్పాటై ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిరంలో యోగా దినోత్సవాన్ని పాఠశాల కార్యదర్శి మయూరి శ్యామ్ యాదవ్, సహాయ కార్యదర్శి అశోక్ కుమార్ నిర్వహించారు. ఈ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న యోగా గురువు రాజ్ కుమార్, సహాయ శిక్షకులు షేక్ షహీన్, చాంద్ షహీర్ విద్యార్థులచే యోగాసనాలు, ప్రాణామయం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ క్లబ్ కాబోయే అధ్యక్షుడు రొటేరియన్ తిరుమూరు సురేష్ రెడ్డి, మయూరి శ్యామ్ యాదవ్ తదితరులు మాట్లాడారు. మనం ప్రతినిత్యం చేస్తే మనము ఆరోగ్యంగా ఉంటాం. మనము మన పెద్దోళ్ళు చెప్తుంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు బాగా చదువుతారు, మరుసటి రోజు ఎగ్జామ్ ఉంటది, ఆరోగ్యం బాగుండదు, ఎగ్జామ్ రాయలేరు, ఫెయిల్ అయిపోతా, సంవత్సరం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం బాగా చదవాలంటే మనం ముందుగా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి ఏం చేయాలి? మనం ప్రతిరోజు క్రీడలు గాని, ధ్యానం గాని, యోగా గాని ప్రతి ఒక్కటి ప్రతి నిత్యం మనం చేసుకుంటూ వస్తే మన శరీరము ఆరోగ్యంతో పాటు మనం ఏవైతే మనము చదువుతామో లేదు మనకి ఏవైతే టీచర్స్ చెప్తారో అవన్నీ మనకి చెప్పుకుంటాయి. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఈజీగా మనం రాసే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా చదువుతో పాటు ఏవైతే యోగా గాని, ధ్యానం గాని, క్రీడలు గాని ఎన్ని ఎంచుకొని ఉంటేనే మీరు భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానానికి వచ్చడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ముఖ్యంగా యోగా దినోత్సవం నాడు మనకి ఇచ్చిన ట్రైనర్స్ ఇద్దరు కూడా మీకు దాదాపు ఒక 18-20 ఆసనాలు నేర్పిస్తారు. ఆ 20 ఆసనాలు ఇక్కడ ఆచార్య గారు అయితేమి మిగతా మాతాజీలు ఇద్దరు అందరు కూడా. నేను యోగాలు స్టార్ట్ చేసేప్పుడు ఫస్ట్ అందరూ వెయిట్ లాస్ కోసమే అందరూ స్టార్ట్ చేస్తారు. కానీ ఒక్కసారి యోగాని మనం అడాప్ట్ చేసుకుంటే అది మనల్ని అడాప్ట్ చేసుకుంటుంది. దానివల్ల మనకు వచ్చే లాభాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం కేవలం ఫిజికల్గా మనలో ఏదో మార్పు వస్తుంది అనుకుంటాం, కానీ అది ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా కూడా మనకు చాలా ముందుకు తీసుకెళ్తుంది. మనకు ఏదైనా అవసరమైనప్పుడు మా వెన్నంటే ఉంది మా గురువు గారు, రాజా మాస్టరు అన్నీ మాకు. గ్రహణ శక్తి పెరుగుతుంది. అలాగే టీచర్స్ చెప్పింది తొందరగా రిసీవ్ చేసుకొని గుర్తుంచుకోవడానికి ధ్యానం పనికొస్తే ఈ ఫిజికల్గా మనకు యోగా చేయటం వల్ల ఏ రోగము రాకుండా ప్రతి అవయవానికి ఈ యోగా ఎక్సర్సైజ్ మనం రన్నింగ్ చేస్తే ఏదో కొంత అలాగా ప్రతిదీ ఒక ప్రయోజనం ఉన్నప్పటికీను ఉత్కృష్టమైన ప్రయోజనం కేవలం యోగాలోనే ఉందని మన పూర్వీకుల దగ్గర నుంచి మనకు భారతదేశంలో మనకు తెలిసిందే ఈ విషయం. మన యోగా కూడా మనం కనిపెట్టింది మనమే కాబట్టి, మన దేశమే కాబట్టి మీరందరూ
అదే మనమందరం కూడా కలిసి ఈ యోగాని ప్రోత్సహిస్తూ భావి తరాల వాళ్ళకి యోగాని నేర్పిస్తూ ఈ యోగా దినోత్సవంలో వ్యాపారవేత్త దుర్గారాం, పాఠశాల సమితి సహ కార్యదర్శి ఎస్విఎల్ ప్రసాద్, ప్రబంధకారిణి సహాయ కార్యదర్శి అశోక్ కుమార్, ప్రధానాచార్యులు రంగనాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించాలంటే గో ఉత్పత్తులను వినియోగించాలని, అవి ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని ఏపీ ప్రాంత గోసేవా సంయోజక్ రాంజీ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఉన్న శ్రీకృష్ణ గోశాలలో గోసేవా విభాగం నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరగనున్న గో ఉత్పత్తుల తయారీ శిక్షణ మరియు అవగాహన సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాంజీ మాట్లాడుతూ రాసాయనిక ఆహార పదార్థాల వల్ల ప్రతి ఒక్కరు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారని వివరించారు. ఇప్పుడు తెలుసు కదా అందరికీ, ఆయన ఒకసారి చూడండి. ఏలగిరి సార్ అందరికి తెలుసుకోవాలి, మాత్రం అందరికి తెలియాలి, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అందరు కూడా మనకి వచ్చే భయం చూద్దామండి. ఏం లేదండి, 2 చుక్కలు వేసేసుకుని ఇలా మాస్క్ పెట్టేసుకుంటే రోజంతా మీరు ఎక్కడ తిరిగినా మీకు ఏమి ఇబ్బంది లేదు. కరోనా పేషెంట్ల మధ్యలో ఉన్నా మీకు ఏం ప్రాబ్లం లేదు. 2 చుక్కల అమృతధార ఒక రోజంతటికి పనిచేసింది. రెండోది, ఇప్పుడు చాలామందికి జలుబు, దగ్గు, జ్వరము, తలనొప్పి, గ్యాస్ ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఒక టీ కప్పుడు గోరువెచ్చటి నీళ్లు 2 చుక్కల అమృతధార కలిపండి, తాగండి. పిల్లలకి విపరీతమైన జ్వరం వస్తుంది, చంటి పిల్లలైనా పర్వాలేదు, మీకు ఫుల్ గ్లాస్ వాటర్ 1 చుక్క కలిపండి. చిన్నపిల్లలైతే 1 స్పూన్తో తాగించండి వాళ్ళకి. ప్రతి 3 గంటలకి తాగించండి. హెవీ టెంపరేచర్ 104 ఫీవర్ ఉన్న నార్మల్కి వచ్చేస్తుంటారు ఆ విధంగా. మీకు ఈ మనందరం ట్యాబ్లెట్ వేసుకుంటాం జ్వరం వస్తే, ఏమిటి పారాసిటమాల్ పాత అయిపోయింది, డోలో అది హెవీ 650 అది వేసేస్తున్నారు. దాంతో పనే లేదు, డోలో కంటే బాగా పనిచేస్తుంది. సింపుల్. అంటే అమృతధార అంత గొప్పది, అన్ని నొప్పులకు పనిచేస్తుంది. కడుపులోకి పోయిందా పనిచేయడం మొదలుపెట్టి. మనం చిన్నప్పుడు వామర్క్ అని తాగేవారు, అందులో ఉంది కదా వామ్ వాటర్, దీంతోనే కదా తయారైంది. సింపుల్. ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో జూట్ బ్యాగుల తయారీ ఉచిత శిక్షణ కార్యక్రమం మొదలైందని ఆ క్లబ్ల గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. గూడూరు పట్టణంలోని షాది మందిల్ ప్రాంతంలో ఉన్న మహిళా మండలి భవనంలో బ్యాగుల తయారీ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు మాధురి, విష్ణువందన, నిర్మల, పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. జూట్ బ్యాగ్స్ తయారీ చేసే కార్యక్రమానికి మనం అందరం వచ్చున్నాము. దానికి మనకు యూనియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి మనకు నేర్పిస్తున్నారు. 13 రోజుల కార్యక్రమం ఇది. పొద్దున 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకు. అమ్మ అంతసేపా అంటున్నారు, కానీ ఇది చాలా ఉపయోగకరమైన ప్రాజెక్టు. ఎందుకంటే వాళ్ళే మనకు మెటీరియల్ ఇస్తున్నారు, మిషన్లు కూడా వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 19 రకాల బ్యాగ్స్ తయారీ విధానాన్ని నేర్పిస్తున్నారు. అందులో ఏంటంటే మనకు పెళ్ళిళ్ళకు కూడా మనకి మధ్య అంతా జూట్ బ్యాగ్స్లోనే తాంబూలాలు ఇస్తున్నారు. కాబట్టి అలాంటివి తయారు చేసుకునేదాన్ని సొంతంగా తయారు చేసి వాటిని అమ్ముతున్నందువల్ల మనం కూడా కొంచెం ఆర్థికంగా కూడా మనం సంపాదించుకునేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఇక్కడ నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మళ్ళీ తిరిగి నేర్చుకోవచ్చు. కానీ 35 మందికే ఈ అవకాశం ఇచ్చుంటారు. మహిళకి అవసరమైనది ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఇన్ ఫ్యూచర్ మీకు అందరికీ ఆర్థికంగా మీ పిల్లలకు భరోసా ఇవ్వగలరు. మేము కూడా 4 రూపాయలు సంపాదించి ఆర్థికంగా మా కుటుంబానికి ఆదుకుంటాము అనే భరోసా మీ అందరూ కష్టపడుతున్నారు. 13 రోజులు కష్టం అని అనుకుంటున్నాం కూడా. కొంచెం నేను కూడా సార్ వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశాను. ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు కూర్చోబెట్టిన దానికి మాకు 2 months పట్టింది. నేను అంతా ఇంత బిజీగా ఉండే అమ్మాయిని కాదండి మహిళని కష్టపడ్డాను. సుధీర్ మనకు రెడ్ సంస్థ అబ్బాయి సుధీర్ మాకు ఇట్లా ఉంటుంది, మీరు ట్రై చేయండి అని చెప్పారు. సుధీర్ ద్వారా పోయాము. సుధీర్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా మహిళా మండలి తరఫున. ఇక్కడికి మనం ఫస్ట్ మేము టైలరింగ్ క్లాసులతో స్టార్ట్ అయింది మా మహిళా మండలి. నేను సెక్రటరీ అయిన తర్వాత ఎన్నో టైలరింగ్ క్లాసులు పెట్టాము, ఎంతోమంది నేర్చుకున్నారు. అక్కడ నేర్చుకున్న పిల్లలు కూడా ఇక్కడ కొంతమంది వచ్చున్నారు. వాళ్ళు తమ సొంత
దానివల్ల ఏంటంటే మీకు భయం ఎవరో ఒకరిని ర్యాండమ్గా అడతాం ఈవిడేమా ఆమె అలా నెంబర్ అడతామని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ముందే ప్రిపేర్ అవుతారు. అందుకని 35 మందిలో ఎవరైనా మా ఇష్టం వచ్చిన మాత్రం. గూడూరును జిల్లా చేయాలని భారత వికాస పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకనాల పెంచల్ నాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు శనివారానికి 201వ రోజుకు చేరుకున్నాయి. గూడూరుకు న్యాయం చేయాలని జేఏసీ ప్రతినిధులు నినాదాలు చేశారు. అనంతరం కంకనాల పెంచల్ నాయుడు మాట్లాడారు. 2 రోజుల నుంచి బిడ్డల కోసం గూడూరు గాంధీబొమ్మ సెంటర్లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ మనకి గూడూరు జిల్లా సాయం మన పరిస్థితి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గూడూరు అమరావతి ఖచ్చితంగా జిల్లా చేయబోతున్నారు. అమరావతి జిల్లా అయిందంటే గూడూరు జిల్లా అయిపోయింది. అదేవిధంగా గూడూరు, సూలూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి ఈ 4 నియోజకవర్గాలు గూడూరు జిల్లాకి ప్రక్రియ. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము గూడూరు జిల్లా పోరాడుతున్న ఇంతటి పట్టుదల మనం తప్ప ఎవరి వల్ల కాదనేది ఆ మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. సైదాపురం మండలంలోని లింగసముద్రం గ్రామంలో చెంచమ్మ అమ్మవారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేశారు. భక్తులు పాల్గొని పొంగలు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి గాజులు ఇస్తాం. స్వామి అమ్మవారి
మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి విశ్వనాథ స్వామి వాళ్లకు పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామి వాళ్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చెట్ల వెంకట ప్రవీణ్ సుప్రియ దంపతులతో పాటు వారి కుమార్తె వెంకట రిహాన్సీ సాయి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మంగళం కోసలేంద్ర త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని శివాశివ మహాదేవాయ నమః. అఖిలాండ కుర్మానాయక శిశునాథ స్వామి నామపతే నమో స్పింజరాయ పశుపతినామ వాయుక్షదోషితి నామపతే ఉచ్చై ఘోషాయ కంతగతే తస్కార నామపతే ఉంచిత పరివించితే స్థాగుణం చేరే పరిచరారణ్య. ఓం నారాయణ. ఈరోజు మన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి విశ్వనాథ స్వామి యొక్క ఆలయంలో ఉభయకర్తలుగా హైదరాబాద్ చెందినటువంటి వెంకట గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,792 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,10,336 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోసు బంగారం ధర 1,45,900 రూపాయలుగా పలికింది. ఇక గ్రాము వెండి ధర 246 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. గూడూరులోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం మాట్లాడిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి. గూడూరులోని మహిళా మండలి భవనంలో యూనియన్ బ్యాంకు సహకారంతో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగుల తయారీ ఉచిత శిక్షణను ప్రారంభించిన మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తదితరులు. ఆరోగ్యకరమైన జీవనానికి గో ఉత్పత్తులు ఎంతో శ్రేయస్కరం. గూడూరు సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఏర్పాటై ఉన్న శ్రీకృష్ణ గోశాలలో గో ఉత్పత్తుల తయారీ శిక్షణ అవగాహన సదస్సులో పాల్గొని వివరించిన ఏపీ ప్రాంత గోసేవా సంయోజక్ రాంజీ. ప్రజాసేవ ధ్యేయంగా ఉద్యోగులు పనిచేయాలి. రెవెన్యూ డే సందర్భంగా మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ ఉద్యోగులను సన్మానించిన అనంతరం మాట్లాడిన ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.